వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ ఎన్నికల సందోహంలో అందరూ ఒకళ్ళ చుట్టే తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యమైనటువంటి వాలంటీర్లు. సరే, మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల అకృత్యాలు, వాలంటీర్ వ్యవస్థ దేనికి అన్న మాటలు ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు సడన్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది రాజకీయ వ్యూహంలో భాగం అనుకోవాలా, లేదంటే నిజంగా వాళ్ళ మీద ప్రేమ అనుకోవాలా తెలియనటువంటి పరిస్థితి. ఎవరిని తప్పుపడడానికి లేదు, ఎవరిని రైట్ అనడానికి లేదు. మధ్యలో మాత్రం వాలంటీర్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున 10,000 రూపాయలు ఇస్తాము అన్న ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేస్తే వైసీపీ వాళ్ళు ఏంటంటే వచ్చిన వెంటనే మేము పెంచుతాం, మీరు రాజీనామాలు చేయకండి అని చెప్పి వాట్సాప్ మెసేజ్లు కూడా మళ్ళీ పంపడం జరుగుతుంది వాళ్ళకి. ఈ నేపథ్యంలో అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థ అనే దాని మీద ఏంటి ఒక అభిప్రాయం రాష్ట్ర ప్రజలకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం సార్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, తెలుగుదేశం పార్టీకి వాలంటీర్లు అంటే ఎవరో తెలియదా, విజయసాయి రెడ్డి ఏం చెప్పలేదా అని. ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు విమర్శించిన వాళ్ళే ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చి మీకు ఇంకా సంపద సృష్టించుకునేలాగా అవకాశాలు కల్పిస్తామనే మాట చంద్రబాబు నాయుడు గారిది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి ముందే పిలిపించాడు, మీరే నా సైన్యం, మీరే నా తోడుండాలి అని చెప్పి. బట్ ఇచ్చినటువంటి జీతం కానీ దక్కిన గౌరవం కానీ అక్కడ శూన్యం. వాళ్ళ భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా లేదు. అట్ ద సేమ్ టైం మే 31వ తేదీ డెడ్ లైన్, ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు, కాంట్రాక్ట్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి అని. ఇప్పుడు చెప్పండి సార్, ఎలాగ అసలు ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రజలు ఎలా తీసుకోవాలి? ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యవస్థ. ఇక్కడ ఇద్దరు నాయకుల వ్యవహార శైలి చర్చనీయాంశం. ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వాలంటీర్ వ్యవస్థ సృష్టికర్త. ఈ వాలంటీర్ వ్యవస్థను సృష్టించిన రోజు ఆయన చెప్పింది ఏంటి? సంక్షేమ పథకాల లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు వారి గడప వద్దకు చేర్చడం కోసం స్వచ్ఛంద సేవకులుగా వీరిని ఎంపిక చేస్తున్నాం. వీరు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాదు, పార్ట్ టైం మాత్రమే పనిచేస్తారు అని చెప్పని వారిని నియామకం చేసుకున్నారు. ఈ నియామకం చేసుకున్న రోజు వారికి మేము గౌరవ వేతనం మాత్రం ఇస్తున్నాము అని చెప్పి నెలకు 5,000 రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ 5,000 రూపాయలు ఎవరు ఇస్తున్నారు? ప్రజలే. వైసీపీ పార్టీ ఇవ్వట్లా, జగన్మోహన్ రెడ్డి గారు జేబు సంస్థలు ఇవ్వట్లా, ప్రభుత్వం పే చేస్తుంది. అంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఈ వాలంటీర్లకి ఆ గౌరవ వేతనం పే చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాలంటీర్లు ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, వైసీపీ పార్టీ ఆస్తి? 100% ప్రజల ఆస్తి కదా. దీంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. అంటే ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అని అంటే వైసీపీ పార్టీ అభిమానులు ఉన్న కుటుంబాలకి వాళ్ళు రెస్పాన్సిబుల్, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్న కుటుంబాలకి వాళ్ళు రెస్పాన్సిబుల్. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు రాజకీయపరమైన విమర్శలు చేయటానికి దారితీసిన కీలకమైన అంశం ఏంటి? విజయసాయి రెడ్డి ప్రకటన. ఒక విజయసాయి రెడ్డి ఏముంది? విజయసాయి రెడ్డి అంటే ఇక్కడ దీంట్లో పెద్ద ఆక్షేపించాల్సింది కూడా ఏం లేదు, విజయసాయి రెడ్డిని తప్పు పట్టాల్సింది కూడా ఏం లేదు. ఇవాళ నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంది. కొత్తగా ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చారు. వాళ్ళ ద్వారా ఎంపిక జరిగే ప్రాసెస్లో సహజంగానే ఏ రాజకీయ పక్షం అయినా కూడా తమకు సంబంధించిన వాళ్ళకి అవకాశం కల్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అందులో తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఎక్కువ మందిని ఎంపిక చేసుకున్నారు అని చెప్పని విజయసాయి రెడ్డి ప్రకటించడానికి కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి ఎంపికంటూ జరిగిపోయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి బాధ్యులుగా పనిచేస్తున్న తర్వాత దే షుడ్ బి అన్బయాస్డ్. వాళ్ళు పారదర్శకంగా పనిచేయాలి. అదే సందర్భంలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ళని సంక్షేమ పథకాల పంపిణీ కోసం ఎంపిక చేసుకున్నాము అని చెప్పిన ప్రభుత్వం వాళ్ళని పూర్తి స్థాయి వాళ్ళ సేవకులుగా వినియోగించుకుంటూ వచ్చారు. పార్టీ సేవకుల కింద. అంటే ముందు పార్టీ సేవ అనేది ఇప్పుడు వచ్చింది ప్రస్తావనలోకి. మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సేవకులుగా వాడుకుంటూ వచ్చారు. ఏ కార్యక్రమాలకు సేవకులుగా వాడుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య 5 సంవత్సరాల తర్వాత సిద్ధం పేరిట సభల నిర్వహణకు పూనుకున్నారు. అంతకుముందు ఆయన డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏదైనా సంక్షేమ పథకాల నిధులు విడుదల సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసిన సందర్భంగా జన సమీకరణకు వీళ్ళు రావాలి, ప్రభుత్వ పథకాల ప్రచారానికి వీళ్ళు రావాలి, ప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్ పెంచడానికి వీళ్ళు ప్రచారం చేయాలి. అంటే ఈ విధంగా
పాలకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎలివేషన్ అవ్వడానికి వీళ్ళని వాడుకుంటా వచ్చారు. సరే వాడుకున్నారు. వాళ్ళకి ఎంత పే చేస్తున్నారు? 5,000. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత చిన్న ఉద్యోగులు ఎవరు? వాలంటీర్లే. వీళ్ళకన్నా ముందు ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు, విఆర్ఏలు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా తక్కువ జీతం, మినిమం వేజ్ బోర్డు రికమెండేషన్ కన్నా కూడా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు వాళ్ళు. పేరుకేమో పార్ట్ టైం, కానీ వాళ్ళతో చేయించుకుంటున్నది ఫుల్ టైం. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఏదైనా అదనపు ప్రయోజనం కలిగించాలని ఆలోచన ప్రభుత్వానికి ఉంటే, ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయటము, వాళ్ళకి అదనపు వేతనం గురించి హామీ ఇవ్వటం ఆలోచన వాళ్ళకుంటే ఎప్పుడు చేయాలి? కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందు చేసి ఉండాల్సింది. చేశారా? చేయలే. అంటే వాళ్ళకి అదనపు ప్రయోజనాలు కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఉంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందే ప్రకటన చేసి ఉండేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళని ఆ 5,000 రూపాయలకి కట్టుబానిసలుగానే వాడుకోవటం, అంటే వాడుకొని వాళ్ళతో అవసరాలు గడుపుకోవడానికే ప్రభుత్వం సిద్ధపడింది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటి? ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవాళ ప్రతిపక్షాలు రాజకీయపరమైన ఆరోపణలు ఎందుకు చేసినాయి? వాళ్ళని ఒక పార్టీకి అఫిలియేషన్ గా మార్చింది ఎవరు? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఎన్నికలు సమీపించిన సందర్భంగా వీళ్ళు మన సైన్యం, మన గెలుపుకి వీళ్ళే దోహదం చేయాలి అంటే వాళ్ళని స్వచ్ఛంద సేవకులుగా ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం చెల్లిస్తూ సంక్షేమ పథకాల పంపిణీదారులుగా ఉన్నంత వరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడైతే మీరు మీ సైన్యం అంటున్నారో, మీరు వాళ్ళని స్లీవులు మడతపెట్టి యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పని రెచ్చగొడుతున్నారో, మీ ఎన్నికల ప్రచారానికి సాధకులుగా వాడుకుంటున్నారో, ఖచ్చితంగా ఆక్షేపిస్తారు, అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఆ లేబుల్ తగిలిచ్చారో సహజంగా ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వాళ్ళని ఎన్నికల విధి నుంచి దూరం పెట్టమని చెప్పుద్ది. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు వాలంటీర్లుగా కొనసాగుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి అభ్యంతరకరంగా ఉంటుంది కాబట్టి ఎన్నికల సంఘం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది కాబట్టి మీరు రాజీనామా చేసేయండి అంటున్నారు. మరి ఇప్పుడు ఆ రాజీనామా చేసేస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేసి వాళ్ళ ఆ ఉద్యోగాలకు లేకపోతే ఆ సేవకులుగానో వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తారా? ఫర్దర్గా హైక్ ఇస్తారా? రేపేంటైనా ఒక లాజికల్ కంక్లూషన్ వాళ్ళకి ఇవ్వకుండా, ఎటువంటి నిర్దిష్టమైన హామీ ఇవ్వకుండా ఇప్పుడు రాజీనామా చేసేయమంటే ఒకసారి రాజీనామా చేస్తారు, రేపు మీరే అధికారంలోకి వస్తారని గ్యారంటీ ఉందా? అది అంతమంది నిర్ణేతలు ప్రజలు కదా, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోరు. రాబోయే ప్రభుత్వం కూడా వీళ్ళని కొనసాగిస్తాము అంటున్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తే రాజీనామా చేసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు పరిగణలోకి తీసుకుంటే రాబోయే ప్రభుత్వం మీ సేవ కోసం రాజీనామా చేసిన వాళ్ళని, మీ ప్రచారం కోసం రాజీనామా చేసిన వాళ్ళని, మీ ఆదేశాల మేరకు రాజీనామా చేసిన వాళ్ళని రాబోయే ప్రభుత్వం వాళ్ళు ఎందుకు పరిగణలోకి తీసుకుంటుంది? ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోరు. అప్పుడు నష్టపోయేది ఎవరు? ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఎన్నికల సంఘం ఎన్నికల విధుల్లో మిమ్మల్ని పాల్గొవద్దు అని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. మీరు వాలంటీర్లుగా కొనసాగుతూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే మీ మీద కేసులు నమోదవుతాయి. ఒకసారి కేసులు నమోదైతే మీ భవిష్యత్తు అవకాశాలకు కూడా అది ప్రతిబంధకంగా మారుతుంది. అది ఏ పెద్దయినా ప్రజల యోగక్షేమాలు కోరే నాయకుడు అటువంటి సలహానే చెప్తాడు. అంటే భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులు, పరిణామాల గురించి వివరించి చెప్పటం, ఇది తప్పు జరుగుతుంది, ఈ తప్పు చెయ్యొద్దు అని చెప్పటం నాయకుడి లక్షణం. అది ఆ బాధ్యతే చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతని ఆయన మోసారు, నిర్వర్తించారు ఆయన. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? చదువుకున్న యువత ఉన్నారు. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా 2.5 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన యువత వాళ్ళు ఒక ఫోర్స్. వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. వారిని వాడుకొని 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులేలా, వాళ్ళని అక్కడికే పరిమితం చేయాలని చెప్పని ఆయన ఆలోచిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు, మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా మెరుగైన ఉపాధి పొందడానికి అవకాశాలు కల్పిస్తాను అని చెప్పని వాగ్దానం చేస్తున్నారు ఆయన. ప్రభుత్వ బాధ్యత అది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉండాల్సింది.
ఆయన దిశగా అడుగులేలా, అసలు ఆలోచన కూడా చేయలే. వాళ్ళని ఆ వెట్టి చాకరీ కార్మికులుగానే, తన పార్టీ సేవకులుగానే తన ఒక 5,000 రూపాయలు నెలకు పడేస్తే జీవితకాలం తనకు విడిగం చేసే వ్యక్తులుగానే ఉండాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి వాళ్ళ మీద ఈయనకేదో వాళ్ళ బొడ్డుకోసి ఈయనే పేరు పెట్టినట్టు, వాళ్ళకి ఉగ్గిన్నతోటి ఈయనే చిన్నతనంలో, అంటే దాన్ని ఏదో అంటాం మనం, ఉగ్గినతో పాలు పట్టడం, పాలుతో పాటుగా వసపోసింది కూడా ఈయనే అన్నట్టు, వాళ్ళకి ఏలు పట్టుకొని ఈయన అడుగులు నేర్పినట్టు, ఇవాళ మీరు నా కోసం డేటా కలెక్ట్ చేసుకురండి, మీరు నా తరఫున పాంప్లెట్లు పంచండి, నా తరఫున స్టిక్కర్లు అతికించండి, మా నమ్మకం నువ్వే జగనన్నా అని చెప్పి ఇళ్ళకెళ్ళి చెప్పండి, గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని మీరే ఇళ్ళకెళ్ళి ప్రచారం చేయండి, నా సభలకు మీరే జనాన్ని తీసుకురండి. అంటే వాళ్ళని ఎంపిక చేసింది ఈ కార్యక్రమాల కోసం కాదే. పైగా ఇప్పుడు మీరు రాజీనామా చేసేయండి నా కోసం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, మీరు రాజీనామా చేస్తే మీరు నష్టపోతారు, మీరు ఒక రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్గా ఉంటే మీరు నష్టపోతారు, మీ మీద కేసులు నమోదవుతాయి, మీరు న్యూట్రల్గా ఉండండి, రాజకీయాలకు అతీతంగా మీరు ఉండండి, మీకు అటువంటి వైఖరి మీరు ప్రదర్శిస్తే రాబోయే రోజుల్లో మీకు 10,000 రూపాయలు చేస్తానని చెప్పని చెప్తున్నారు ఆయన. ఎస్, ఒక బాధ్యత కలిగిన నాయకుడు 5,000 రూపాయలకు పని చేయించుకోవడం దుర్మార్గం అది. కాబట్టి ఆయన 10,000 రూపాయలు అనే ఆయన ఎందుకు ప్రకటన చేశాడు, మీరు ఎందుకు చేయలే? మీరు ముందుగానే ప్రకటించి ఉండాల్సింది కదా. సో ఇప్పుడు వాట్సాప్ సందేశాలు వెళ్తున్న వాలంటీర్లకు ఏంటంటే, చంద్రబాబు చెప్పే ఈ మాటలకి వాటికి మోసపోవద్దు, మీరు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము, అంతకు మించి ఇంకేముండదు, మీరు ఇప్పుడు రాజీనామా చేసేయండి, అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ రీఇన్స్టేట్ చేసి అందరికీ 10,000 రూపాయలు ఇస్తాము, కాకపోతే ఇప్పుడు మీరు ప్రచారంలో పాల్గొనకపోతే పార్టీకి నష్టం అవుతుంది కాబట్టి రాజీనామా చేసేయండి అని చెప్పడం. అంటే దీన్ని ఈ ఇద్దరిని చూస్తుంటే, ఒకళ్ళేమో నేనే తీసుకొచ్చాను కాబట్టి నేనే చంపేస్తా, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అని. సో వాలంటీర్లు ప్రజల ఆస్తి అయినప్పటికీ అది నాదే అన్న జగన్మోహన్ రెడ్డిని ఒకవైపు చూస్తున్నాం, 10,000 రూపాయలు ఇచ్చి 50,000 రూపాయల ఆదాయం మీరు సంపాదించుకునేలాగా అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న నాయకత్వం ఇంకొక చోట ఉంది. అంటే వాలంటీర్లకు అర్థం కదా వాళ్ళు ఏం కోల్పోతున్నారు ఏంటనేది. ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సాంకేతికంగా ఉన్న ఇంకొక అంశం వచ్చేప్పటికీ ఎన్నికలు మే 13వ తారీఖు జరుగుతాయి, జూన్ 4వ తారీఖు లెక్కింపు జరుగుద్ది. ఆ తర్వాత ఇంకొక 3 రోజులకో 4 రోజులకో వారానికో కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడుతుంది. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ మే 31వ తారీఖు ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పట్లా, కానీ ఇప్పుడు వాస్తవం బయటకు వచ్చిందే. కాబట్టి వాళ్ళు రాజీనామా చేసినా చేయకున్నా ఆ వ్యవస్థ మే 31వ తారీఖు ఎక్స్పైర్ అయిపోద్ది. ఆ వ్యవస్థని కొనసాగించాలి అనే చిత్తశుద్ధే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండున్నట్టయితే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే అంటే ఎక్స్పైరీ పీరియడ్ ని ఇంకొక 4 రోజులు ఎక్స్టెండ్ చేయటము, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కదా, ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయటము, దాని మీద ఒక జీవో తీసుకురావటము, ఏదైనా చేసి ఉండేవాళ్ళు కదా. అటువంటి చర్యలేమి చేయలేదు అని అంటే చూస్తూ వెట్టి చాకరీ కార్మికులాగా వాళ్ళని వాడుకోవాలి, ఆ వ్యవస్థను చంపేయాలి తప్ప వాళ్ళకి జీతం పెంపు గురించి హామీలు, రెగ్యులైజేషన్ గురించి ప్రస్తావన లేదు, వాళ్ళ టర్మినేషన్ పీరియడ్ ని ఎక్స్టెండ్ చేసే ఆలోచన లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసల స్వరూపాన్ని బయటపెట్టింది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక యార్కర్ లాంటి బాల్ సంధించారు జగన్మోహన్ రెడ్డి గారికి. 10,000 రూపాయలు పెంచుతాము, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాము, నిర్ణయాధికారం మీది, ఇప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోండి, క్రాస్ రోడ్ లో మీరు నిలబడి ఉన్నారు, మిమ్మల్ని వంచిస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనక వెట్టి కార్మికులుగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అవుతారా, న్యూట్రల్ గా ఉండి రేపు మెరుగైన జీవనావకాశాలు అందుకుంటారా లేదా అని చెప్పని ఇవాళ వాలంటీర్ల మీద ఒక ప్రశ్న సంధించారు. వైసీపీ పార్టీకి ఒక సవాల్ విసిరారు ఆయన. ఖచ్చితంగా ఈ అంశంలో వైసీపీ పార్టీ సైన్యంగా భావిస్తున్న ఈ వాలంటీర్ల ఆ సైన్యంలోనే ఒక ముసలం చంద్రబాబు నాయుడు గారు పుట్టించినట్టయింది. ఇప్పటివరకు ఏంటి, తన శ్రేణుల గురించి ప్రస్తావన లేదు, స్థానికంగా సర్పంచుల గురించి, ఎంపీటీసీ మెంబర్ల గురించి, ఎంపీపీ గురించి, జెడ్పీటీసీ మెంబర్ల గురించి, జెడ్పీ చైర్మన్ల గురించి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల గురించి అసలు ప్రస్తావన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. తాను వాలంటీరు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ చేయనుంటే కావాలని అనుకున్నారు. ఇవాళ అంత కీలకంగా భావిస్తున్న వాలంటీర్లకి
ఆర్థిక ప్రయోజనాల పరంగా కానీ వాళ్ళ కెరీర్ స్థిరపడటానికి కానీ ఎటువంటి చొరవ చూపల చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రతిపక్షం నుంచి అష్యూరెన్స్ వచ్చేటప్పటికి మింగుడు పడటల్లా. ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయి పైచేయి సాధించారనేది వాస్తవం. రైట్. అయితే కంక్లూడింగ్ క్వశ్చన్ ఇక్కడ ఎవరైతే వాలంటీర్లను ఇప్పుడు రాజీనామాలు చేయండి ఇది అని చెప్తున్నారో ఇప్పటికే కొన్ని వందల మంది దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా వాలంటీర్లు రాజీనామా చేసి ముక్కుముడిగా బయటకు వచ్చారు. 5,000 రూపాయలు ఇచ్చేది ప్రభుత్వ ఖజానా నుంచి, ఇప్పుడు వాళ్ళకి 5,000 పోయింది. పోనీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇస్తుందా, ప్రచారం చేస్తున్నాం కాబట్టి అధికారంలోకి వచ్చేస్తాం కాబట్టి అంటే ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చేదాకా కూడా వీళ్ళ ప్రచారాలు ఆపడానికి లేదు, వీళ్ళు చేసుకుంటూనే వెళ్లాల్సిందే. సో మే, జూన్, ఏప్రిల్ ఫస్ట్ లోనే ఉన్నాం, ఇంకా మనం 3 నెలల జీతం పోయింది. ఇది కాకుండా ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ మేము దాన్ని వెనక్కి తీసుకుంటాం అనేటువంటి అవకాశం కూడా వాళ్ళకి లేదు. ఎవరైతే సిస్టంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి సంతకం పెడితే మళ్ళీ రీఇన్స్టేట్ అవుతారు. ఎవరైతే ఈ వాలంటీర్లు మానేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళకి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించి మాకు ఈ వాలంటీరు ఉద్యోగం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సేవే పరమావధిగా భావించారు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించారు కాబట్టి వాళ్ళు రాజకీయపరమైన అఫిలియేషన్ కి ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి వైసీపీ పార్టీ చూసుకోవాలి. వాళ్ళ నాయకుడు వాళ్ళకి మధ్య ముడిపడి ఉన్న వ్యవహారం అది. వాళ్ళు ప్రభుత్వానికి బాధ్యులుగా ఉన్నంత వరకే రాబోయే ప్రభుత్వం అయిన బాధ్యత ఉంటుంది తప్ప వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్ గా మారిపోవడానికి సిద్ధపడి మనం ఆర్ఎస్ఎస్ లో చూస్తుంటాం జీవితకాలపు వాలంటీర్స్, కమ్యూనిస్ట్ పార్టీలో చూసేవాళ్ళం లైఫ్ టైం మెంబర్స్ అనేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు వాళ్ళకు వస్తున్న ఉపాధి కన్నా కూడా ప్రభుత్వ అధికార పార్టీ సేవే ముఖ్యమని భావించినప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళకి ఆ పార్టీకి మధ్య ముడిపడిన వ్యవహారం అది. థ్యాంక్ యూ రాజేష్ గారు. సో వాలంటీర్ సోదర సోదరిమణులకి ఒక అన్నయ్యగా ఈ మాట చెప్తున్నా, దయచేసి ఎన్నికల్లోనే కాదమ్మా ఒక్క కేసు ఏదైనా పొరపాటున పడింది అంటే చాలా భవిష్యత్ అనేది నాశనం అయిపోతుంది. ఎవరు మీ భవిష్యత్తు గురించి కేసులు వద్దు అని చెప్తున్నారు, లేదు రాజీనామాలు చేసి నా వెనకాల తిరగడం చెప్తున్నారు, దయచేసి మీ గురించి మీరే అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మీ నిర్ణయాన్ని తీసుకోండి. సో రాజేష్ గారు చెప్పిన పాయింట్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. స్పెషల్గా మీ గురించి చేసిన ఒక ఇంటర్వ్యూ మాత్రమే. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.